నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో మాజీ మావోయిస్టుల ర్యాంప్ వాక్ అంటూ వచ్చిన ఒక వార్త దేశవ్యాప్తంగా అందరం దాదాపు చూసాం. చాలా రకాలుగా ప్రచారం చేసే మీడియా నిన్నటి వరకు ఆయుధాలు పట్టుకున్న నక్సల్ట్లు ఇవాళ ర్యాంప్ వాకులు చేస్తున్నారు అని, ఆయుధాలు పట్టుకున్న మహిళా నక్సల్స్ ఇవాళ ర్యాంప్ వాకులు చేస్తున్నారని చాలా గొప్పగా పొగుడుతూ రాశాయి. అక్కడి ఉప ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి అందులో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం సంబంధించి సోషల్ మీడియాలో చాలా పోస్టులు కూడా చేశాడు ఆయన. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ కూడా దీని గురించి రాసింది చాలా గొప్పగా. ర్యాంప్ వాక్ ఏమో వాళ్ళంతా దేశీయమని మాట్లాడుతుంటారు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈ ర్యాంప్ వాక్ దేశీయమైనట్టు, ఆదివాసులను ర్యాంప్ వాక్లో నడవడం, ఆదివాసులు నడవడం అనేది చాలా గొప్ప అయినట్టు, వాళ్ళు స్త్రీ స్వయం సమృద్ధిగా స్వయంగా తనకు తాను అభివృద్ధి చెందడం ఎలా నిరూపించారు అని కూడా రాశారు. నిజానికి అక్కడ జరిగింది ఏంటి? కొంతమంది దాని మీద విమర్శలు చేశారు. చాలా కాలంగా ఈ ర్యాంప్ వాకులు, ఈ అందాల పోటీలు, వీటి మీద విమర్శలు కూడా ఉన్నాయి. వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ సంస్కృతి స్త్రీని మార్కెట్ వస్తువుగా, ఒక వస్తువుగా చూపించడానికి, వస్తువుగా చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇవన్నీ. అందాల పోటీలు కానీ, ర్యాంప్ వాకులు కానీ, ఇవన్నీ అని చాలా రకాలుగా విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కూడా ఈ కార్యక్రమాలను చాలా కాలం విమర్శలు చేస్తూ వచ్చింది. ఇవాళ దాన్ని పొగుడుతున్నది ఆర్ఎస్ఎస్, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి. అయితే ఈ ర్యాంప్ వాక్ చేసిన ఈ 10 మంది మావోయిస్టులు అని చెప్తున్నారు. అందులో 10 మంది కాదు, 9 మంది మాజీ మావోయిస్టులు, ఒక్కళ్ళు పోలీసు ఉద్యోగి, మొత్తం 10 మంది. ఈ మొత్తం వ్యవహారం మీద ది వైర్ అనే వెబ్సైట్, చాలా ఫేమస్ వెబ్సైటు, హిందీ వెబ్సైటు, ఇంగ్లీష్ ఉంది, అది హిందీ కూడా ఉంది, తెలుగు కూడా ఉంది. హిందీ వెబ్సైటు ఆ 10 మందితో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఆదివాసులతో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. ఎవరైతే ర్యాంప్ వాక్ చేశారో ఆ ఆదివాసులతో మాట్లాడారు. వాళ్లకు హిందీ సరిగ్గా రాదు, గోండీ భాష ప్రధానంగా మాట్లాడతారు. ది వైర్ ప్రతినిధి సంతోషి మార్కం, ఆమెకు గోండీ భాష కూడా వచ్చు కాబట్టి వాళ్ళతో మాట్లాడగలిగారు. వాళ్ళతో మాట్లాడారు, లోకల్ పోలీసులతో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. మొత్తం వివరంగా ఒక రిపోర్టు పబ్లిష్ చేశారు వాళ్ళు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇందులో రాయ్పూర్లో ఎక్కడ జరిగింది ఇది? దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంటే మీకు తెలుసు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆర్ఎస్ఎస్ గొప్ప నాయకుడని, గొప్ప మేధావి అని ప్రచారం చేస్తుంటుంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాడు. స్వదేశీ భావజాలం అని కూడా ప్రచారం చేస్తుంటుంది. అలాంటి స్వదేశీ భావజాలం అని వాళ్లే చెప్తున్నా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో ర్యాంప్ వాకులు నడిపించారు. సరే, దానికి సంబంధించి వైరు ఆ ఆదివాసీ మహిళలతో మాట్లాడినప్పుడు తేలిన అంశాలు నిజంగానే విషాదకరమైనవి. దేశం ఎంత దారుణంగా దిగజారిపోయింది, దేశ ప్రభుత్వాలు ఎంత దారుణంగా దిగజారిపోయాయి, ప్రజల పట్ల ఎంత అమానుషంగా మోసపూరితంగా ప్రవర్తిస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ది వైర్ ప్రతినిధి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా వివరంగా మాట్లాడారు. అయితే తమ పేర్లు బయట పెట్టొద్దని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. పేర్లు బయట పెడితే ఏమవుతుందో మనకు తెలుసు. వీళ్ళందరూ దాదాపు సంవత్సరం అయి ఉంటుంది సరెండర్ అయిన మావోయిస్టులు. సంవత్సర కాలంగా పోలీసుల బందీలుగానే ఉన్నారు. దానికి అద్భుతమైన పేరు ఉంటుంది, బందీలు కాదు, పునరావాస కేంద్రం. కానీ అక్కడి నుంచి కాలు కదపడానికి లేదు, వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడడానికి ఉండదు. వాళ్ళు దాదాపు జైల్లో ఉన్నట్టే ఉన్నారు సంవత్సర కాలంగా. ఒకవైపు మోడీ, అమిత్ షాలు, బీజేపీ నాయకులు లొంగిపోతే మీకు ఎన్ని స్వేచ్ఛ ఉంటుంది, మీకు ఇంత డబ్బులు ఇస్తాం, మీరు స్వేచ్ఛగా బతకొచ్చు, కథలు చెప్తుంటారు కదా. నిజానికి వాళ్ళు అంతకు ముందు బతికింది చాలా స్వేచ్ఛగా బతికారు. ఇప్పుడు వాళ్ళు చాలా నిర్బంధంలో బతుకుతున్నారు. ఆ నిర్బంధ పునరావాస శిబిరం నుంచి వాళ్లను తీసుకొచ్చారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఆదివాసి మహిళలు కుట్టు పనిలో శిక్షణ ఇవ్వడానికి, అంటే టైలరింగ్లో శిక్షణ ఇవ్వడానికి మిమ్మల్ని వీళ్ళు సుక్మా పునరావాస కేంద్రంలో ఉన్నారు. సుక్మా జిల్లా హెడ్ క్వార్టర్. అక్కడి నుంచి మిమ్మల్ని జగదల్పూర్ తీసుకెళ్తాం అని వాళ్లను జగదల్పూర్ తీసుకెళ్తున్నామని బయలుదేరి తీశారు. టైలరింగ్ పనిలో శిక్షణ ఇవ్వడానికి కోసమని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు బయలుదేరారు. 9 మంది మాజీ మావోయిస్టు మహిళలు, 2 పోలీసులు, మొత్తం 11 మంది బస్సులో బయలుదేరి వెళ్ళారు. కానీ వాళ్ళు జగదల్పూర్ వెళ్ళలేదు, వాళ్ళని రాయ్పూర్ తీసుకెళ్లారు. ఆ 11 మందిలో ఒక 2 పోలీసులు, ఆ 2 పోలీసులో ఒక పోలీసు కూడా, ఒక మహిళా పోలీసు కూడా ర్యాంప్ వాక్లో పాల్గొన్నారు. వాళ్ళు చెప్పిన విషయాలే. ఆగస్టు 1వ తారీఖు సాయంత్రం వాళ్ళని రాయ్పూర్ తీసుకెళ్లారు బస్సులో, ఒక హోటల్లో ఉంచారు. 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వాళ్లకు ర్యాంప్ వాక్లో శిక్షణ ఇచ్చారు. ముంబై నుంచి వచ్చిన కొంతమంది వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. ర్యాంప్ వాక్ అంటే ఏంటి, ఎలా నడుస్తారు, ఏం చేయాలి, ఆ వివరాలన్నీ వాళ్ళు వివరించారు.
టైలరింగ్ పని కోసం అని తీసుకొచ్చిన మాకు ఈ ఏదేదో చెప్తున్నారు ఏంటి అని అర్థం కాక మేము షాక్ అయినాం, ఏం అర్థం కాలేదు, ఆశ్చర్యపోయినాం అని చెప్తూ మమ్మల్ని టైలరింగ్ కోసం కదా తీసుకొచ్చారు, ఎందుకు ఇవన్నీ చేయిస్తున్నారు అని అడిగారు కూడా. అడిగితే చుప్చాప్గా ఉండి చెప్పింది చేయండి అని బెదిరించారు వాళ్ళు. ఇక శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా ముంబై నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళని అనేక రకాలుగా బెదిరించి, వీళ్ళు సరిగ్గా చేయలేకపోతే తిట్టి, అనేక రకాలుగా తిట్లు తిట్టి వీళ్ళని నేర్పించే ప్రయత్నం చేశారు. ఒక ఆమె అంటది, అక్కడ ఈ విధంగా ర్యాంప్ వాక్ చేయిస్తారని ముందే తెలిస్తే నేను అసలు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదాన్నే కాదు, సుక్మా నుంచి బస్సు ఎక్కేదాన్నే కాదు అని వైర్తో మాట్లాడింది. ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నారని ఏమాత్రం తెలిసినా, కొద్దిగైనా మనకు చూచాయగానే తెలిసినా వెళ్ళడానికి మేము ససేమిరా ఒప్పుకునే వాళ్ళం కాదు, మమ్మలను మోసం చేసి తీసుకెళ్లారు అని కూడా మరో ఆదివాసీ మహిళ చెప్పింది. వీళ్ళందరూ గోండీ భాషలో మాట్లాడారు, వీళ్ళకి ఎవరికి హిందీ రాదు. వీళ్ళు అప్పటి వరకు ఇటువంటి వ్యవహారాలు కూడా తెలియదు వాళ్ళకి. ర్యాంప్ వాకులు, ఆ డ్రెస్సులు వేసుకోవడాలు, చేనేతను ప్రమోట్ చేయడానికి అని చేసిన ఈ వ్యవహారం నిజంగా ఆదివాసులు మళ్ళీ చేనేతను ఎప్పుడైనా కట్టుకుంటారా? ఇప్పుడు వీళ్ళు వేసిన డ్రెస్సులు మళ్ళీ ఎప్పుడైనా వేసుకుంటారా? ఒక ఆదివాసీ మహిళ ఆమె మాట్లాడుతూ, మేము మా ఊరికి వెళ్ళి మా ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చేసుకోవాలని కోరుకుంటున్నాం, మాకు అది సంతోషం, ఇలాంటివన్నీ కాదు అని మాట్లాడింది. అదేవిధంగా వీళ్ళతో పాటు వెళ్ళిన పోలీసు సీమా పోయం ఆమె పేరు, ఆమె కూడా ఆదివాసీయే, పోలీస్ కానిస్టేబుల్ ఆమె కూడా ఇందులో పాల్గొన్నది. ఆమెకు కూడా తెలియదు, ఆమె కూడా స్పష్టంగా చెప్పింది వైర్తో, ఆమెకు కూడా తెలియదు ర్యాంప్ వాక్కు వెళ్తున్నామనే విషయం ఆమెకు తెలియదు. వీళ్ళందరినీ కుట్టు పనిలో, టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం కోసమే తీసుకెళ్తున్నామని ఆమె కూడా అనుకుంది. ఆ విషయం కూడా ది వైర్కి ఆమె చెప్పింది. రాయపూర్ వెళ్ళిన తర్వాత, హోటల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు తెలియదు ఏం జరగబోతుందో. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి ర్యాంప్ వాక్ శిక్షణ మొదలుపెట్టిన దాకా అసలు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ముందు వాళ్ళకు తెలియదు. శిక్షణ ఇచ్చేటప్పటికి కూడా వాళ్ళకు తెలియదు. మేము ఇలా స్టేజ్ మీద అందరి ముందు ర్యాంప్ వాకు, ఇలాంటి బట్టలు వేసుకొని ర్యాంప్ వాక్ చేయాలనే విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు. శిక్షణ బెదిరించి శిక్షణ ఇచ్చారు, మాకు రాదు అంటే బెదిరించారు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, మాకు ఇది ఇష్టం లేదు అంటే మళ్ళీ బెదిరించారు. అట్లా బెదిరింపులతోనే వాళ్లకు ర్యాంప్ వాక్ చేయించారు. ఇక ఇంత ర్యాంప్ వాక్ జరిగిన తర్వాత మీకేమైనా డబ్బులు ఇచ్చారా అని కూడా ది వైర్ వాళ్ళని ప్రశ్నించింది. లేదు, ఇదిగో ఒక జోలే ఇచ్చారు. జోలే అంటే ఒక బ్యాగ్ ఇచ్చారు. ఈ జోలే ఇచ్చారు, పట్టుకునే బ్యాగ్ అనుకుంటా, ఈ జోలే ఇచ్చారు. ఆ జోలేలో ఒక చీర ఉంది, ఒక్క పైసా కూడా మాకు ఇవ్వలేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. గ్రామీణ పరిశ్రమల శాఖ సుక్మా ఇన్ఛార్జ్ కార్యదర్శి రాజేష్ సింగ్ రాణాతో ఇదే విషయం మీద వాళ్ళని మాట్లాడితే, ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు ఇచ్చాం, అవన్నీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేశామని చెప్పారు. ఈ వైరు మళ్ళీ నిజమేనేమో బ్యాంక్ అకౌంట్లో వేశారేమో మళ్ళీ మహిళలను కాంటాక్ట్ చేసింది. మీ బ్యాంక్ అకౌంట్లో వేశారట 10,000 అంటే, ఇప్పటి వరకు మా బ్యాంక్ అకౌంట్ ఒక్క పైసా కూడా రాలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే 10,000 రూపాయలు ఇవ్వడం అనేది ప్రభుత్వం చెప్పిన అబద్ధమా, లేదు అధికారులు దిగమింగారా అనేది ఇక్కడ తేలాల్సి ఉన్నది. ఇంకోటి, మాకు తెలియకుండానే తీసుకెళ్లారు అని వీళ్ళు చెప్తున్నారు, పోలీసులతో సహా. పోలీసులకు కూడా తెలియదు, కానీ అధికారులు మాత్రం వీళ్ళకి అన్నీ తెలిసి స్పష్టంగా చెప్పి వాళ్ళ సంతకాలు కూడా తీసుకొని కలెక్టర్ పర్మిషన్తో తీసుకెళ్ళాం, కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకున్నారు, కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయని కూడా చెప్పారు అనేది. ఇది జరిగిన తర్వాత, ఈ ర్యాంప్ వాక్ జరిగిన తర్వాత అనేక మంది మీడియా వీళ్ళ దగ్గరికి వస్తున్నారు, వీళ్ళు ఫోన్లో కాంటాక్ట్ చేస్తున్నారు, ఆదివాసీ మహిళలను ఇంటర్వ్యూ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కూడా వైరు వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇదంతా మీకు ఎలా అనిపిస్తోంది, ర్యాంప్ వాక్ కానీ తర్వాత పరిణామాలు కానీ ఎలా అనిపిస్తుందని ప్రశ్నిస్తే, మోసం చేసి తీసుకెళ్ళి మాతో ఇదంతా చేయిస్తే ఎలా బాగుంటుంది? ఒక మహిళ వేసిన తిరుగు ప్రశ్నిస్తే ఆమె తిరిగి ప్రశ్నించింది, మమ్మల్ని మోసం చేసి తీసుకెళ్లారు, ఎలా బాగుంటుంది? ఇలా రోజు మీడియా మమ్మల్ని కాంటాక్ట్ చేయడము, మా ఇంటర్వ్యూలు అడగడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఏం చెప్తాం వాళ్లకు? ర్యాంప్ వాక్ గురించి ఏం చెప్తాం? మేము ఇష్టంతో వెళ్తే కదా చెప్పడానికి, ఏమైనా మాకు అబద్ధం చెప్పి తీసుకెళ్లారు, ఇదే విషయం, అంతకు మించి మేము చెప్పడానికి ఏముంటుంది అని అడిగినప్పుడు వైరు ప్రతినిధి మళ్ళీ ఇదే విషయం ఇంతకుముందే చెప్పిన గ్రామీణ పరిశ్రమల శాఖ సుక్మా ఇన్ఛార్జ్ కార్యదర్శి రాజేష్తోని ఇదే విషయం మీద మళ్ళీ అడిగారు. ఆయన స్పష్టంగా చెప్తున్న, అంగీకార పత్రాలు కలెక్టర్ ఇచ్చిన తర్వాతనే మేము తీసుకెళ్ళాం, అంగీకార పత్రాల్లో వాళ్ళ సంతకాలు ఉన్నాయి, ఆ అంగీకార పత్రాలకు సంబంధించిన
ఆ పత్రాలు కూడా అంగీకార పత్రాలు కూడా వైర్ దగ్గర ఉన్నాయని చెప్పారు. వైరు ప్రచురించలేదు, వాటిని తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. అందులో ఏముందంటే స్వదేశీ ఫ్యాషన్ షో ఎగ్జిబిషన్ లో పాల్గొనేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళని కొందరు ఫోటోలు, పేర్లు ఉన్నాయి. వాటి కింద సంతకాలు ఉన్నాయి. ఈ విషయం మీరు సంతకాలు చేశారు కదా, మీ ఫోటోలు కూడా ఉన్నాయని వైరు ఆ ఆదివాసీ మహిళలను ప్రశ్నించినప్పుడు అది హిందీలో రాసింది. అందులో ఏం రాసిందో కూడా మాకు తెలియదు. సంతకాలు పెట్టామంటే పెట్టాం. పెడతారు సంతకాలు పెట్టామంటే. ఇది మీ కుట్టు మిషన్ కోసం కుట్టు మిషన్ మీద శిక్షణ ఇవ్వడానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం, టైలరింగ్ శిక్షణ కోసం. కాబట్టి సంతకాలు పెట్టండి అంటే పెడతారు. నిజమేంటో అబద్ధమేంటో వాళ్ళకి హిందీ వస్తే కదా తెలిసేది చదువుకోవడానికి. గోండీలో అయితే ఉండదు అది. కాబట్టి మాకు హిందీ రాదు, సంతకం చేయమంటే చేశాం. అంతకుమించి మాకు ఇంకేమీ తెలియదు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు మేమున్న సుక్మా పునరావాస కేంద్రం అనేక ఆంక్షలు, చుట్టూ భద్రతా సిబ్బంది, ప్రతి క్షణం మమ్మల్ని కనిపెట్టుకునే భద్రతా సిబ్బంది. మేము అడుగు వేయాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి. బాత్రూమ్కు పోవాలన్నా వాళ్ళు చూస్తూనే ఉంటారు ఎక్కడికి పోతున్నారు ఏందని. ఇంత నిర్బంధం మధ్య మేము జీవించాల్సి వస్తుంది. దాదాపు సంవత్సరం కాలంగా నిర్బంధం మధ్య మేము జీవించాల్సి వస్తుంది. ఇక ఏ స్వతంత్రంతో మా ఇష్టంతో ఎక్కడికైనా వెళ్ళగలమా? మా ఇష్టమేముంది ఇక్కడ? పోలీసు బందీఖానాలో ఉన్నాం, ఖైదులో ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తే ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే. మాకేమిది ఇష్టం కాదు. ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకొని స్వేచ్ఛగా బతకడం మాకు ఇష్టం. వాళ్ళు అడవి బిడ్డలు, అడవిలో స్వేచ్ఛగా బతికిన వాళ్ళు. పోలీసు ఖైదులో, పోలీసు బందీఖానాలో, జైలు అనే పేరు ఉండదు దానికి. పునరావాస కేంద్రం అని ఒక అందమైన పేరు పెట్టారు. కానీ అందులో ఉన్నది అది నిజంగా ఆ పునరావాస కేంద్రం అని జైలే. వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెడుతూ అందులో జీవిస్తున్నారు. వాళ్ళు సరెండర్ అయినప్పుడు ప్రభుత్వం చాలా గొప్పగా ప్రకటించింది, వీళ్ళందరికీ వాళ్ళకు ఉన్న నైపుణ్యాలు మరింత అభివృద్ధి చేస్తాం, అనేక రకాల శిక్షణ ఇస్తాం, వీళ్ళు బతకడానికి అద్భుతమైన దారులు ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తుంది. ది వైర్కు చెప్పింది, ఇప్పటి వరకు మాకు ఒక్క శిక్షణ కూడా ఇవ్వలేదు. చిన్న శిక్షణ కూడా, ఏ రంగంలో కూడా శిక్షణ ఇవ్వలేదు. కొద్ది మందికి మాత్రం వేళ్ల మీద లెక్కబెట్టగలిగినంత మందికి మాత్రం మగవాళ్ళకి డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నారు. కొంతమందికి వ్యవసాయ శిక్షణ ఇచ్చారు. వ్యవసాయం వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నాయో, కొత్తగా వీళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. భూములు కావాలి కదా, ముందు భూములు ఇవ్వాలి కదా. వీళ్ళు భూములే గుంజుకుంటున్నారు. అదానికి, అంబానీకి, వేదాంతకు భూములు కట్టబెడుతున్నారు, ఆదివాసుల భూములు. ఇంకా వీళ్ళు వ్యవసాయం ట్రైనింగ్ తీసుకొని ఏం చేయాలి? ఆ వ్యవసాయం ట్రైనింగ్ కూడా కొంతమందికి, డ్రైవింగ్, వ్యవసాయం. మిగతా వాళ్ళందరూ ట్రైనింగ్ లేదు, ఏం లేదు. అలా పడి ఉండాల్సిందే. వీళ్ళు తిండి పెడితే తినాలి, వాళ్ళు వండాలంటే వండాలి. పప్పు చారు అనే మంచినీళ్ళు హాస్టల్స్లో చూస్తున్నాం కదా, ప్రభుత్వ హాస్టల్స్లో. ఇంత దుర్మార్గమైన జీవితం అనుభవిస్తున్నారు వాళ్ళు. పోలీసు నిర్బంధంలో అడుగడుగున పారా మధ్య బతుకుతున్నారు. వాళ్ళు ఇష్టంగా ర్యాంప్ వాక్ చేశారు అని ఈ మేధావులందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కదా. ప్రచారం చేయడానికే సిగ్గుండాలి. వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని మోసం చేశారని, మోసం చేసి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఒక ఆదివాసీ మహిళ ఈ వైర్ ప్రతినిధితో అంటది, మీకు పైకి చూస్తే ఇదంతా చాలా బాగా కనబడుతుంది, ఇదంతా చాలా అద్భుతంగా కనబడుతుంది, పునరావాస కేంద్రం కానీ, మేము ర్యాంప్ వాక్ చేయడం కానీ, ఇవన్నీ మీకు బాగా కనబడుతుంది. కానీ అక్కడ అదేమీ లేదు, అసలు బాగాలేదు. ఇక్కడ చిన్నప్పటి నుంచి అడవుల్లో బతకడానికి అలవాటు పడ్డ వాళ్ళం మేము. చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఉండడం. జైల్లో ఉండడమే కదా, చాలా కష్టంగా ఉంది. మా ఊళ్ళో, మా ఇంట్లో జీవిస్తున్నట్టుగా అస్సలు లేదు. పరాయి ప్రాంతంలో అభద్రతతో జీవిస్తున్నట్టున్నది వాళ్ళకి. పైకి మేము అందరం సంతోషంగా ఉన్నట్టు మీకు అందరికి కనిపిస్తాం, అందరికి అనుకుంటారు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము సంతోషంగా లేము. మా ఇంటికి మేము వెళ్ళి తిరిగి వ్యవసాయం చేసుకోవాలి, అక్కడే మేము బతకాలి, అది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి అబద్ధం చెప్పి వాళ్ళని ర్యాంప్ వాక్లు చేయించి వాళ్ళతో మాజీ మావోయిస్టులు, కొంతమంది అయితే మావోయిస్టులు ర్యాంప్ వాక్ అనే పెట్టారు, మావోయిస్టు మహిళల ర్యాంప్ వాక్. మాజీ మావోయిస్టులతో ర్యాంప్ వాక్ చేయించారని, ర్యాంప్ వాక్ శిక్షణలో వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారని, రేపుగా ఎక్కడికో వెళ్ళిపోతారని వాళ్ళకు బలవంతంగా ఆ 5 రోజులు బలవంతంగా నేర్పించారు. వాళ్ళ ఒక్కరిలో కూడా నవ్వుమోహం లేదు. మీరు విజువల్స్ చూడండి. వీళ్ళకి నేర్పించడానికి వచ్చిన ఒక మహిళ మధ్యలో ఉంటుంది, ఆమెకు తప్ప, ముంబై నుంచి వచ్చినట్టుంది ఆమెకు తప్ప ఇంకెవ్వరికి నవ్వుమోహం లేదు. ఆదివాసులు కాకుండా మిగతా వాళ్ళు కూడా ర్యాంప్ వాక్ చేశారు, వాళ్ళకు ఉంటుండొచ్చు, వాళ్ళు ఇష్టంగా చేసిన ర్యాంప్ వాక్. కానీ వీళ్ళని మోసంతో అక్కడికి తీసుకొచ్చి టైలరింగ్ శిక్షణ ఇస్తామని అక్కడికి తీసుకొచ్చి ఈ విధంగా ర్యాంప్ వాక్ చేయించడం పట్ల వాళ్ళు చాలా, ఇక మొహంలో వెలుగే ఉంటుంది వాళ్ళకి. షాకింగ్, వాళ్ళకి ఆశ్చర్యం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. స్టేజ్ మీద అందరి ముందు ఆ విధంగా వాళ్ళు ప్రదర్శన చేస్తుంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంత మోసం చేసిన వీళ్ళు ఇదేదో చాలా గొప్ప కార్యక్రమంగా ప్రచారం చేయడం అనేది చాలా జుగుప్స కలిగించే అంశం. ఆదివాసుల పట్ల చాలా అన్యాయం, మోసం ఈ దేశం పట్లనే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గము, మోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.